హలో వ్యూవర్స్, ఈరోజు రవ్వ టమాటో బాత్ రెగ్యులర్గా బొంబాయి రవ్వతో చేసుకునేది కాకుండా చాలా టేస్టీగా ఈజీగా చక్కగా పొడి పొడిలాడుతూ ఎలా చేయాలో తెలుసుకుందాం. మామూలుగా బొంబాయి రవ్వతో సింపుల్గా చేస్తే చాలామంది ఇష్టపడరు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఇష్టపడుతుంది. సో మా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో పోపు సామాను సాయి మినపప్పు, ఆవాలు, శనగపప్పు, చిన్న చిన్న అల్లం ముక్కలు అయితే ఇంకా బాగుంటుంది, కావాలంటే వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటాలు ఒక 2 టమాటోస్ ఎర్రగా ఉంటే ఇంకా మంచి కలర్ వస్తుందన్నమాట. అలాగే కొంచెం పసుపు అనమాట, మంచి కలర్ రావడానికి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో హెల్త్కి కూడా మంచిది. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ టమాటాలో గుజ్జు అంతా దాంట్లోకి దిగి చక్కగా నూనె పైకి తేలుతూ ఉండాలన్నమాట. సో అప్పుడు దాకా లైట్గా ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకో. అంటే ఇప్పుడు 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ వాడతారు. సో దానికి కొంచెం 1కి 1.5 వేసుకోండి. సో బాగా మరుగు వచ్చిన తర్వాత అప్పుడు బొంబాయి రవ్వ వేసుకోండి. సో బొంబాయి రవ్వను వేసే ముందు లైట్గా ఫ్రై చేసుకోండి. అంటే ప్యాన్లో ఆయిల్ ఏమి వేయకుండా లైట్గా ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోండి. సో మూత పెట్టి ఉడకనివ్వండి. 5 minutesలో రెడీ అయిపోతుంది. సో పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదు. మా ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే టమాటాలు మంచి కలర్ ఉన్నాయి అయితే ఇంకా మంచి కలర్ వస్తుంది. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుల్ని చివరిలో యాడ్ చేసుకోండి. సో ముందుగా యాడ్ చేస్తుంటే మెత్తగా ఉంటాయి, కానీ చివరిలో యాడ్ చేస్తే కరకరలాడుతూ చాలా బాగుంటాయి.